హాయ్, ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుందామా? చాలామంది అంటుంటారు కదా, ఓవర్ కేర్ వల్ల, ఓవర్ రెస్పెక్ట్ వల్ల, ఓవర్ లవ్ వల్ల మనం కొంతమంది లూజ్ అవుతూ ఉంటాం. వాళ్ళు మన ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయరు అది అని చెప్పేసి. నేను ఒక మాట చెప్తా చూడు. ఏంటంటే బ్రో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా వాల్యూ ఒక 10 lakhs అనుకున్నా. నా వాల్యూ ఒక 10 lakhs అయితే నేను ఆ 10 lakhs వరకే బరువు మోయగలను. ఎవడైనా ఆ 10 lakhs మాత్రం ఇవ్వగలడు నాకు. వన్ మోర్ థింగ్, నేను ఒక 1 crore వరకు వాల్యూ చేయగలను అనుకో. నాకు 1 crore మాత్రమే అవుతుంది. దాని మించి ఎక్కువ పెడితే నా మీద బర్డన్ నేను తీసుకెళ్ళాను, నాకు అంత వాల్యూ ఉండదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక పర్సన్ ఇవ్వడం తప్పు కాదు ఎప్పుడైనా సరే, అవతల పర్సన్ దాన్ని రిసీవ్ చేసుకున్నా లేదనేది పెద్ద ప్రాబ్లం. అక్కడ మనం ఓవర్గా ఇవ్వడం వల్ల ప్రాబ్లం కాదు, వాళ్ళు ఆ స్టాండర్డ్కి మించి తీసుకోలేరు, అదొకటే ప్రాబ్లం. ఇవ్వడం ఎప్పుడు తప్పు కాదు, వాళ్ళు తీసుకోలేకపోగా వాళ్ళకి బరువు ఎక్కువైపోయి దాన్ని ఓవర్ కేర్, ఓవర్ రెస్పెక్ట్, ఓవర్ లవ్ అనుకుంటూ ఉంటారు చాలా. నన్ను ఇవ్వడం ఎప్పుడు తప్పు కాదు, తీసుకునే వ్యక్తులు తప్పు ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునే తప్పు ఉంటుంది. వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ ఉండవు కాబట్టి దాన్ని వాళ్ళు చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు, అంతే. లవ్కి క్యాలిక్యులేషన్ అంటూ ఏముండదు. నువ్వు ఎక్కువ ఇచ్చావా తక్కువ ఇచ్చావా అన్నది ఏముండదు అసలు. మనం ఇచ్చే దాంట్లో వాళ్ళు తీసుకోలేరు, అంతే. వాళ్ళకి క్యాపబిలిటీ లేదనుకోవాలి, సింపుల్ మ్యాటర్.